హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ అయితే చేస్తున్నారు వాండర్ అనేది. అలాగే ఈ యొక్క వెహికల్ సంబంధించిన మోడల్, రిజిస్ట్రేషన్ వెహికల్, అలాగే ఎంత ప్రైస్ సేల్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో ఉంది తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ కూడా అయితే చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అసలుకి ఎంత ప్రైస్కి అమ్ముతున్నారో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి, క్లారిటీగా తెలిసిద్ది అనమాట. చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు జాండీర్ వెహికల్ అంటూ చూడు, అన్న మాకు మహీంద్రా వెహికల్స్ ఉంటూ చూడు, మాకు ఐచర్ వెహికల్స్ ఏమైనా ఉంటే తక్కువ ధరలో చూడు అని అయితే అడుగుతున్నారు అనమాట. ఈ యొక్క వాహన దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 60 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ కూడా చాలా నీట్గా ఉన్న వెహికల్స్, అన్ని ఫైనాన్షియల్ నుంచి తీసుకొచ్చిన వెహికల్సే, కొత్తగా ఉన్న వెహికల్స్ అనమాట. చాలా తక్కువ తిరిగిన వెహికల్స్ అనమాట. రీడింగ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1000 కన్నా తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 200, 100, 300, 400, 500 ఇట్లా 1000 కన్నా తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్సే అయితే ఉన్నాయన్నమాట వాన దగ్గర. కొన్ని అయితే పాత మోడల్ వెహికల్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఒక 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలకు సంబంధించిన వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి వాన దగ్గర. ప్రతి ఒక్క వెహికల్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఈ యొక్క వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను. మిగతా వెహికల్స్ గురించి కూడా తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. లేదా దగ్గరలో ఉంటే వెళ్ళి డైరెక్ట్గా వన్తోనే మాట్లాడి మీకు కావాల్సిన వెహికల్ అనేది తెచ్చుకోండి. మీ బడ్జెట్ ప్రకారం కూడా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంత బడ్జెట్ ప్రకారం వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి వాన దగ్గర, ఓకేనా. అలాగే ఈ యొక్క వెహికల్ వచ్చేసి జాండీర్లో మనకి 5045D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. 5045D బండి అనమాట. మోడల్ వచ్చేసి 2016 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. 2016 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2017లో అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. అంటే తీసుకున్నది రిజిస్ట్రేషన్ అయిన ప్రకారం చూసుకుంటే మహా అయితే ఒక వారము, ఒక నెల అయితే గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ అయితే 2017లో తీసుకున్నట్టే అనమాట. ఎందుకంటే ఒక్కరోజే గ్యాప్ అనమాట. 2016 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. జనవరి టైంలో 2017 వచ్చేసింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 7 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే మనకి 2000 అయితే తిరిగిందనమాట. 2000 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. 2000 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. చూసుకోండి, 7 సంవత్సరాలకు గాను 2000 తిరిగిందంటే చాలా తక్కువ తిరిగినట్టు అనమాట. ఎక్కువ అయితే తిరగలేదనమాట. ఇది ఫైనాన్స్ వాళ్ళు కట్టలేని వాళ్ళు ఉంటే ఈ యొక్క ఓనర్ వెళ్ళి ఆ యొక్క వాళ్ళకి ఫైనాన్స్ అనేది క్లియర్ చేసి వెహికల్ అనేది తేడం జరిగింది. ఈ ఓనర్ అయితే ఇప్పుడైతే సేల్ చేస్తున్నారనమాట. ఓనర్ దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క వెహికల్ మీద కూడా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఫైనాన్స్ కూడా అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. మీకు లొకేషన్ దగ్గరలో ఉందా లేదా, మీకు కూడా ఫైనాన్స్ సౌకర్యం కూడా వస్తున్నారా లేదా అని అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. చూడడానికి చాలా నీట్గా కొత్త వెహికల్ లాగా అయితే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2000 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ప్రైస్ వచ్చేసి 3,75,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈ 3,75,000లో ఓనర్ అయితే 20,000 తగ్గిస్తా అని చెప్తున్నారు. అలాగే నా వీడియో చూసి వచ్చి తీసుకునే వాళ్ళకైతే ఇంకా 10,000 కూడా తగ్గిస్తా అని చెప్తున్నారు. టోటల్గా 30,000 అయితే టోటల్గా 30,000 అయితే తగ్గిస్తా అని చెప్తున్నారన్నమాట. నా వీడియో నుంచి చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా 10,000 అయితే తగ్గుతుంది. అలాగే ఓనర్ అయితే ఇంకొక 20,000 ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 30,000 అయితే తగ్గుతుందన్నమాట. నా వీడియో ఎవరైతే చూసి తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇంకా కనీసం 10,000 అయితే తగ్గుతుందన్నమాట. ఈ యొక్క ఆఫరు ఈ యొక్క ఓనర్తోనే ఉందన్నమాట. అంటే ఈ యొక్క ఓనర్ మాత్రమే ఇస్తున్నారు ఈ విధంగా 10,000 తగ్గించి. ఒకవేళ దగ్గరలో ఉన్నా లేదా కామారెడ్డి సిటీకి దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఓనర్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డి సిటీలో కామారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గరలో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. ఓనర్ దగ్గరికి వెళ్ళండి, వెహికల్ చెక్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే వెహికల్ తీసుకునే వాళ్ళు మీరు ఏదైతే వెహికల్ తీసుకుంటున్నారో ఆ యొక్క వెహికల్ అనేది తీసుకోండి. అలాగే వీడియో చూడకపోయినా పర్వాలేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా 10,000 డిస్కౌంట్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. టోటల్గా 30,000 తగ్గిస్తా అని చెప్తున్నారు ఓనర్ అనేది. అది కూడా మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి అనమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే